ఎప్పుడు మీ ఛానల్లో వంట ఎవరు చేస్తారు? మీ ఇంట్లో వంట అంటే ఛానల్ అప్లోడ్ చేసి మీకు ఐడియా అంతేనా? ఏం హెల్ప్ చేయడం కూడా అట్లా ఏం ఉండదా? అప్పుడప్పుడు చేస్తారు కదా. ఓ మై గాడ్, ఎలా చెప్పుకుంటున్నారు గొప్పలు. సరే అయితే మీరు ఆనియన్స్ కట్ చేస్తా అని చెప్పి ఇంత చెప్పారు కాబట్టి ఇప్పుడు మా ఛానల్లో మీరు వంట చేయాలి. వంట అంటే ఎగ్ నూడిల్స్ ఆర్ ఎగ్ మ్యాగీ ఏదో ఒకటి చేయాలి. అది ఎలా చేయాలంటే డైరెక్ట్ కాదు, ఐస్ క్లోజ్ చేసి మీరే టేస్ట్ చేయాలి ఫస్ట్, చేసిన తర్వాత కూడా. లేదు మీరు చెయ్యాలి, నవ్య గారు మీకు చెప్తారు ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఎక్కడ ఏమున్నాయి అన్నది. సో మీరు చేసి ఇప్పుడు నేను ఇన్స్ట్రక్ట్ చేయాలి, తను చేయాలి. అవును, ఓకే. టేస్ట్ నువ్వే చేయాలి ఫస్ట్, చేసిన తర్వాత మన ఇద్దరం తిందాం. ముగ్గురు ఉన్నాం కాబట్టి నువ్వు చెప్తావు, నేను చేస్తాను, మీరు తింటారు. అయ్యో ఇంత పెద్ద టాస్క్ నాకెందుకు? ఇది ఇంటర్వ్యూలా లేదు, నాకు పనిష్మెంట్ లా ఉంది. అండ్ నాకు రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయండి, నేను అస్సలు తినను. లేదు బానే ఉంటుంది అనుకుంటున్నాను నేను కదా. నేను చేస్తాను కదా, బానే చేస్తాను. మొత్తం కొట్టేస్తున్నారు. అనకూడదు, లేదు నేనే చేస్తున్నా, నేనే బాగా చేస్తాను అని చెప్పాలి. చేద్దాం, ఓకే స్టార్ట్ చేద్దామా? సో ఇదిగోండి, రంగంలోకి దిగేయండి. సో ఓకే, ఇప్పుడు ఎగ్ న్యూడిల్స్ చేస్తున్నారు ఐస్ క్లోజ్ చేసి. మీరు ఐస్ క్లోజ్ చేసిన సంగతి మా ప్రేక్షకులకి తెలియాలంటే మీరు స్పెట్స్ తీసి పక్కన పెట్టాలి బ్రో. ఓకే ఓకే, కళ్ళు మూసుకో. ముందు స్టవ్ ఆన్ చేస్తారు. ఓకే 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 ఓకే, నేను ఇటు వచ్చేస్తా. ఐస్ ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేయొచ్చు. దీని తర్వాత మీరు ఎక్కడ అంటే గుడ్డు కొట్టుకొని పెట్టుకుంటావా, అక్కడ కొట్టేస్తావా? ఇలా కొట్టేద్దామా? ఓకే, మీకు అలవాటే కదా. అంటే ఇవి ఏదైనా పడతాయేమో మీరు చూడండి. ఓకే పర్లేదు, పడడం ఓకే గ్రేట్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఆన్ చేయండి స్టవ్. దండం పెట్టుకోండి. బాగా రావాలి దేవుడా, తినేది మేమే. ఇప్పుడు స్టార్ట్. సో ఐస్ క్లోజ్. సో టాస్క్ స్టార్ట్ అయింది అండ్ ఐస్ క్లోజ్ చేసి అని చెప్పాను కదా. సో కళ్ళకు కూడా గంతలు కట్టేశాను నేను, ఏం కనిపించట్లేదు. ఎలా చేస్తారు ఏంటన్నది తెలుసుకోవాలి, చూడాలని నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు నవ్య గారు చేస్తూ ఉంటారు వంటలు, మనం చూస్తూ ఉంటాం కదా ఫస్ట్ టైం. అండ్ అలా ఐస్ క్లోజ్ చేసి చేయటం, ఆ కర్మ ఏంటంటే అది టేస్ట్ చేయడం మేమే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వదిలేసి ఫ్రెషర్ కి ఇంత లోడ్ ఇచ్చేస్తారు. అందుకే కదండి చెప్తున్నారు పక్కన నుంచి మీ వైఫ్ మీకు ఎట్లా చేయాలి ఏంటి అన్నది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ గంట ఇచ్చేసేయి. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి బ్రో, మంచిగా మేము తిన్నప్పుడు వావ్ అనాలి. ఓకే డన్. లైవ్ లో చేస్తున్నాం, అందరూ చూస్తున్నారు. ఓకే, స్టవ్ ను ఆపరేట్ చేయి. ఓకే ఓకే, రెడీ, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయి. ఎక్కడ ఉంది? ఇస్తారు. గంటి తీసుకో. గంటితో వద్దా, ఇలానే వేసేదా? కొంచెంగా వేయి. అదే జాగ్రత్త, కాలుతుంది. కింద పడేస్తావు. ఓకే ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత మీకు ఐడియా ఉందా వంట చేయడం? ఇప్పుడు ఆనియన్స్ డైరెక్ట్. నేను మ్యాగీ ఎట్లా వేస్తా ఇంట్లో, చెప్పపోతే కొట్టాను. ఆవాలు వేస్తావా? ఆవాలు తీసుకో, చేత్తో టచ్ చేసి ఆవాలు ఏది కనిపెట్టు. ఓ ఇది కూడా ఉంది. ఓకే, చాలా ఇంకేయిచ్చినా అంటే మొన్న మార్చాను కదా. ఇంకా వెయ్యి. నిజం అనుకుంటారు నువ్వు ఏదో ఇంట్లో చెయ్యరా అసలు వంటలు ఇంట్లో? ఛాన్సే లేదు. ఆవాలేసావు కళ్ళు కనిపిస్తున్నాయా ఏంటి? కళ్ళు అంతా కరెక్ట్ గా పెట్టారు కదా, ఇది చీటింగ్ కాదు. ఇందాక నేను రెడీగా పెట్టుకున్నాను కదా. ఓకే ఓకే సరే, ఓకేనా? వేసేస్తున్నా. ఆనియన్స్ చెప్పాలి, ఆనియన్స్ వేయాలి ఇప్పుడు, తర్వాత ఆయిల్ వేయాలని మీరు చెప్పాలి. ఓకే ఓకే ఓకే. నేను గుడ్డు బాండట్లో పగలగొట్టాను, బయట కాదు. ఎక్కడైనా పగలాల్సింది గుడ్డేగా. ఈ ఆనియన్స్ వేగేదే కష్టం అండి. మళ్ళీ ప్రొఫెషనల్ ఎందుకు అట్లా
కనిపిస్తున్నట్టుంది చూడండి, కరెక్ట్ గా ఆనియన్ సాయే జ్యూస్ వేగిస్తున్నాడు. అలా మీ హస్బెండ్ ని మీరే నమ్మపోతే ఎలా అండి? నమ్మండి. చూడట్లేదు, కనిపించట్లేదు అంట. అలవాటు అయిపోయింది అమ్ములు. లేదు లేదు, రోజు ఇంట్లో వంటలు చేస్తే ఎట్లుంటదో చూస్తారా? కొంచెం తెలియాలి కదా. ఓకే, చూస్తారా దగ్గరకు వచ్చి కనీసం? ఇంట్లో ఆనియన్స్ నేనే కదా అమ్ములు వేయించేది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎప్పుడు నాన్న? అప్పుడెప్పుడో ఒకసారి. ఎప్పుడైనా అంటే నేను వీడియోలో చూసాను, ఒక వీడియో అప్లోడ్ చేయడం, తను వంట చేసింది. నిజంగా చేశాడా ఆ రోజు? చపాతీ చేస్తాడు, చపాతీ చేస్తాడు. ఓకే, చికెన్ కర్రీ చపాతీ అనుకున్నా చేసింది కదా. చికెన్ కర్రీ నేను చేశాను. అయ్యి అండా కీమా ఎవరు చేశారు? అండా కీమా చేశాను. అది ఇప్పుడు వద్దులేండి. నాన్న మిర్చి అయ్యి తీసుకో. మిర్చి ఇవ్వాలి. ఓకే, అది కాదు మిర్చి. ఇదిగో ఓకే, కొంచెమే అయ్యా నీకు. నేను లే అమ్ములు, తినొద్దా మీరు? ఎలా ఉంటుందో బాండల్ అక్కడే ఉంది ఎగ్జాక్ట్ గా, నీకు ఎట్లా తెలుసు? నాకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అండ్ క్యాల్కులేషన్ ఎక్కువ అనమాట. ఇవన్నీ ఏమండి ఇవన్నీ ఎక్కడ ఉన్నారు? ఇది మరీ ఓవర్. ఇవన్నీ చెప్పండి. 3 అండి. ఓకే, ఇవి 11. 11. ఒక హ్యాండ్ తో చూపించారు శ్రీకు గారు. ఇవన్నీ చెప్పండి. నేను జెన్యున్ గా ఉన్నానండి. ఓకే, చెప్పండి ఇప్పుడు ఇవన్నీ. అవి 3 అండి. అమ్మా, కనిపిస్తుంది, కనిపించేస్తుంది. నేను నిజంగా కనిపిస్తుంది. ప్రామిస్ గా లేదండి. వన్ థింగ్, శ్రీకు అబద్ధాలు చెప్పడు. ఓకే, ఆ విషయంలో లేదు. అది అలా బై నేర్పించేసారు బర్త్. మా నాన్నగారి నుంచి అట్లా నేర్చుకునేసాను. చాలా గ్రేట్, అబద్ధాలు చెప్పకుండా ఉండడం. లవ్ మ్యారేజ్ కదా. ఓకే, అయిపోయిందా? కొంచెం ఏగని నాన్న, కలిపెడుతూనే ఉంటే ఏగదు. ఓహో. అంటే మళ్ళీ మాడిపోతాయి అంటావు కదా. అంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నాడు కదా, పాపం తెలియట్లేదు. మళ్ళీ మీరు తినాలంటే కొంచెం ఓ, మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా? తర్వాత మేము తింటాం. అది తప్పదు. తప్పు. ఫస్ట్ ఈ అమ్ములు తింటుంది, నెక్స్ట్ మీరు తింటారు. నో, నేను అసలు తినను. ఫస్ట్ మీరే టేస్ట్ చేసి బాగుందని చెప్పిన తర్వాత అప్పుడు. లేదులే, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంత ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, ఎలా కలపాలి, ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే. చూడండి, ప్యాన్ ఇంతే ఉంది రౌండ్ గా, ఎటు తిప్పినా ఇక్కడే తిప్పాలి, అంతేగా. ఓకే, దీన్ని బట్టి చూస్తుంటే వంట వచ్చు అని అర్థం అవుతుంది. ఎప్పుడైనా మీకు హెల్త్ బాగున్నప్పుడు కూడా హెల్ప్ చేస్తారా? మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి పార్సల్స్ తీసుకొస్తాడు. అంతేగాని అసలు చచ్చిన వంట చేయడం లేదు. అవునా? నేను అసలు లంచ్ టైం కి ఇంటికి వచ్చేదే గ్రేట్. అంటే రావాల్సిన రాడనమాట, వంట ఎక్కడ చేయించేస్తాను అని తప్పించుకుంటాడా? ఇప్పుడు చాలా తెలివిగా వాళ్ళు అనుకుంటా. కాలుతుంది. నువ్వు గంట కింద పెట్టవు కదా. పెట్టొద్దా? పెట్టొద్దు. పెట్టవు కదా ఇంట్లో. ఓకే. ఎగ్సా? ఎగ్. ఎత్తుకో. ఓకే. ఎగ్స్ అవన్నీ ఎంత క్లారిటీగా ఎలా తెలుస్తున్నాయి? అవి ఎగ్స్ కాబట్టి అన్న డైలాగ్ చెప్పొద్దు. ఏంటి ఒకటే ఉంది? ఉన్నాయి, పక్కన ఉన్నాయి. ఒకటే ఫస్ట్. ఓకే, అంతే. వావ్, గ్రేట్. నాకు చేయండి. పగలే. మనం పగలు కొడతాం. ఏం పడలేదా? ఏం పడలేదు, చాలా ప్రొఫెషనల్ గా. టిష్యూ అక్కడ ఉంది. మై థాంక్యూ. భలే కొట్టావు నాన్న. నాయిదు. అంటే నీకు కళ్ళు కనిపించదు కాబట్టి ఓకే, కానీ ఎగ్జాక్ట్ గా చూడండి ఇట్లా చేశాను. నాకు డౌటే, ఎగ్జాక్ట్ గా 3 అన్నప్పుడే డౌట్ వచ్చింది. ఏముంది చెప్పవా? నేను చేసుకుంటూ వెళ్తున్నా. చెయ్యి బాగా చేస్తున్నావు. చూసారా? చూస్తున్నాం. ఇంత బాగా చేస్తున్నారో కూడా ఆయిల్ చూస్తున్నాం. సరిపోయిందా? ఇంకొంచెం వేస్తావు ఇప్పుడు. కొంచెం వేస్తే మేలేమని 2 ఎగ్స్ వేసాను. అంటే స్మెల్ బట్టి మీకు ఫ్లేవర్ తెలిసిపోతుందా శ్రీకు గారు? అంటే స్మెల్ బట్టి నీకు ఆయిల్ తక్కువైపోయిందని తెలిసిపోతుందా నాన్న? మరే చాలా గ్రేట్ ఇది. కొంచెం ఇవి ఆయిల్. ఓ మై గాడ్, ఇంత బాగా చేస్తారు అనుకోలేదు నేను శ్రీకు గారు. పొగిడేస్తున్నారండి. లాస్ట్ లో బిస్కెట్ అయిపోద్దేమో. అంటే స్మెల్ చూసి పడింది. చాలా 1 డ్రాప్ పడింది. మీకు 1 డ్రాప్ ఓకేనా? ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? చాలా. ఓకే, ఇది కదిలిపోతుంది. సో ఓకే, పట్టుకున్నాను బాండల్ పట్టుకో. కాల్దా? అది పక్కన. అయితే ఓకే. ఇంకా విజృంభిస్తావా?
ఇప్పుడు దాంట్లో ఇవి వెయ్యి. ఏంటిది నీ ఇష్టం ఏం వేసుకుంటావో. ఇప్పుడు ఇంకేం లేదు, జస్ట్ వాటర్ పోసి ఉడకబెడదాం. కాగిద్దామా? నాన్న ఎగ్ లో మెయిన్ గా ఒక ఇంగ్రీడియంట్ అయ్యో ఉప్పు కారం వేయలేదే. ఇంకోటి ఇంకొకటి పసుపు. మీరు పసుపుని చేసే టచ్ చేసి వెయ్యి. టచ్చా? టచ్ చేస్తే టేస్ట్ తెలుస్తుందా? చేయాల్సిందే ఇంకా. తెలుస్తుంది. టేస్ట్ చేస్తారా? వద్దులేండి. వద్దు. పసుపు అంటే నీకు ఒక చిట్కా చెప్తా, ఐ మీన్ ఒకటి చెప్తా నాన్న. పసుపు చాలా ఉప్పా? ఫైన్ గా ఉంటది. ఇది ఉప్పా? నో కాదు, అది ఉప్పు కాదు. గరం మసాలా. ఓకే, గరం మసాలా. పసుపు చాలా ఫైన్ గా ఉంటది నాన్న. ఇది కారమా? ఇది మాడిపోతుంది నాన్న. మరే ఇదే పసుపు. ఎస్. అయ్యో కింద వేసేసావు నాన్న పసుపు. అయ్యో లేదు లేదు, మీ వైఫ్ మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఉప్పు వేద్దాం కొంచెం. పసుపు సరిపోతుందా అంతా? చాలు. ఎక్కువ వేయకూడదు మనం. ఓకే, మందిలో ఉన్నానా? ప్రిపేర్ అయ్యి వచ్చారా శ్రీకు గారు ముందే? అస్సలు లేదు, అస్సలు లేదండి. పొగలు తెప్పించేస్తున్నారు స్టూడియో మొత్తం. భద్రం. కష్టం. బానే ఉంటది కదా. ఓకే ఇది కారమే కదా? కారమే కారమే. వావ్, చాలు, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా. బాగా గుర్తుపెట్టుకున్నాను. నాకేంటి నాకు ఇచ్చేయండి. అంతే. ఎగ్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు మాతో పాటు మా స్టాఫ్ కూడా అది తినడం కోసం. నిజంగా నాకైతే ఇట్లా డ్రూలింగ్ అవుతుంది. అంటే నాన్న ఐస్ క్లోజ్ చేస్తుంటేనా? ఎవరైనా మీ హస్బెండ్స్ కూడా వంట వచ్చా లేదని తెలుసుకోవడానికి గొడవలు పడిపోతారు. ఎందుకు ఇంత బాగా చేస్తున్నారు కదా, ఎందుకు గొడవ పడతారు? కాదు కాదు కాదు, అంటే రానోళ్ళు ఉంటే మళ్ళీ పాపం వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందనా? వాటర్ కావాలా ఇప్పుడు? కదా. ఏదో డైలాగ్ వేసారా? కొంచెం కొంచెం పెద్దగా ఇనలేదు. బీయింగ్ ఏ మ్యాన్ ఐ షుడ్ సపోర్ట్ ఏ మ్యాన్ కదా అని అన్నాను మరి. ఓకేనా? వాటర్ ఇప్పుడు? ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ కావాలి. ఎగ్ బాగా ఇట్లా అయింది కదా. ఎట్లా నాన్న? పీసెస్ గా. నేను వీడియోస్ లో చూస్తూ ఉంటాను కదా, మీరు ఎక్కువ అంటే మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, సో చాలా సైలెంట్. అతను మాట్లాడరేమో పాపం, అంత కామ్ గా ఉంటారు. అట్లా చూసి మోసపోతున్నారు అన్నమాట. ఇప్పుడు అసలు ఒరిజినాలిటీ అనేది బయట పడిపోతుంది ఈ ఇంటర్వ్యూతో. అన్ని బయట తీస్తాం అన్ని అన్నట్టు మాట్లాడరేమో. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత కూడా నేను క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ ఇస్తారో ఏంటో అనుకున్నా, కానీ చాలా దాగున్నాయి లోపల, దాచుంచామన్నీ అన్నట్టు. వాటర్ నాన్న, వాటర్ ఇదే. సో వాటర్ క్వాంటిటీ చెప్పం మేము, వేయండి ఎంత ఇస్తారో. అమ్మ బాబోయ్, మళ్ళీ ఇది ఓవర్ఫ్లో అయిపోద్దాం చూడండి. అవ్వదు చూస్తున్నాం. సౌండ్ తగ్గిందంటే ఫిల్ అయింది. ఓ ఏమన్నా తెలివి మంతుడివి శ్రీకు నువ్వు. ఓకే చాలు, సరిపోతాయా? సో మన ఇదేది పౌడర్ ఇదేనా? ఏం పౌడర్? మసాలా. యా, గుర్తుందా నాన్న నీకు? చాలా కాన్సన్ట్రేషన్ అంతా వంట మీద పెట్టి అందరు నన్ను చూస్తున్నారు, నా వంటను చూస్తారు అన్నట్లు చేస్తున్నట్టుంది. ఇది కట్ చేయడం కూడా చాలా బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ. అంటే తొక్కేసిందండి. నవ్య గారికి వంట నేనే అనలా నాన్న, నేనేం తొక్కలేదు నాన్న, రోజు వంట నువ్వే చేయి ఇంట్లో. వద్దులే సచ్చింది. వద్దులే, నువ్వు గ్రేట్ అమ్మ. ఇంటికి వెళ్ళాక ఉంది నాకు మరో చరిత్ర. గొడవ పడతారా మీతో నవ్య గారు? భయంకరంగా, పిచ్చగా. అవునా? ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ? నాకే. మీకేనా? నాకు ఎప్పుడు కోపం వస్తూనే ఉంటది. శ్రీకాంత్ కి అప్పుడప్పుడు వస్తది. అప్పుడు వచ్చినప్పుడు నేను కామ్గా వెళ్ళి మూల కూర్చుంటా. కోప్పడినప్పుడు మీతో గొడవ పడతారా శ్రీకు గారు? ఎలా బుజ్జగిస్తారు గొడవ పడినప్పుడు? వంట చేస్తారా ఇట్లా? అబ్బే
గొడవ పడినప్పుడు 2 days అసలు వంటే లేదు ఇంట్లో. ఆ నేను పస్తులుంటా, శ్రీకు పస్తే. నేను మా అమ్మ వాళ్ళకి వెళ్తున్నాను అసలు, అది వేరే విషయం. అంటే నువ్వే గొడవ పడ్డావు, అయినా నువ్వే గొడవ పడినా ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు ఖచ్చితంగా నైట్ కి కూల్ అయిపోవాల్సింది, సెటిల్ అయిపోవాల్సింది. ఆ నైట్ మేము నిద్రపోయామంటే ఆ గొడవ క్లియర్ చేసుకొని నిద్రపోతాం, లేదంటే నిద్రపో. సార్ట్ అవుట్ చేసేసుకుంటే బెటర్ అది అక్కడ. 2 అయినా 3 అయినా ఎర్లీ మార్నింగ్ 4 అయినా కూర్చోండాల్సింది. ఏ విషయానికి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి మాకా అవి అసలు గొడవలు పడే విషయాలు కూడా కాదు. ఆ అంటే ఏమంటున్నారు ఇప్పుడు నవ్య గారిని, కోపం ఎక్కువ, మాట మాట సిల్లి సిల్లి వాటికి గొడవ పడుతూ ఉంటారని చెప్తున్నారు కదా. కాదండి, అంటే అంత హైపర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అయినా రియాక్ట్ అవుతారు కొన్ని విషయాలన్నా. అంటే లేడీస్ ఉండేది. శ్రీకు అసలు రియాక్ట్ అవ్వడు, ఓకే నేను రియాక్ట్ అవ్వాల్సిన దానికి అవుతా. శ్రీకాంత్ అసలు అవ్వడు అనమాట. నాకు అప్పుడు కోపం వస్తుంది, అట్లీస్ట్ దీనికన్నా రియాక్ట్ అవ్వు కదా అని. అంటే రియాక్ట్ అవ్వడం అంటే నిజన్స్ నేను చూసాను, మీ బర్త్డే కూడా మీతోనే డెకరేట్ చేయించారు కదా, అలాంటి విషయాలు కోపం వస్తుంది కదా అమ్మాయిలకి. పక్క రావడంలో తప్పు లేదు. నేను యాక్చువల్లీ నేను అసలు చూడండి పట్టించుకోను. మరి ఎందుకేనండి కోపం వచ్చేది? ఇప్పటికి మేము 7 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, తర్వాత 2 years రిలేషన్షిప్ లో ఉన్నాము. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 3 years, ఒక నవంబర్ కి 3 years అవుతుంది. ఈ 10 years 11 years లో శ్రీకాంత్ నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. అదేంటి? లవ్ లో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఛాన్సే లేదు. నేను ఎన్ని ఇచ్చాను అడగండి. నాకు ఇస్తుంది. ఎన్ని ఇచ్చింది శ్రీకు గారు? అయ్యో గుర్తులేదండి అది. అంటే గుర్తు లేనన్ని ఇచ్చారు మీరు. అమ్మాయిలండి మరి అసలు నేను చాలా హట్ అయిన విషయానికి, బర్త్డే కి అసలు మీతోనే డెకరేట్ చేయించారు మొత్తం. అంటే ఏం కావాలో ఇప్పుడే అడిగేస్తాడు అనమాట. అమ్ములు నాకు ఆ బర్త్డేకి అది కావాలి. నేను అడుగుతానే ఉన్నా పెళ్ళైనప్పటి నుంచి. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. ఇది మాత్రం చాలా, మీరు కోప్పడ్డంలో తప్పు లేదు. నా ఫుల్ సపోర్ట్ మీకే. నేను సపోర్ట్ చేస్తున్నానండి, అది అంతకు మించి ఇంకేం కావాలి. ఏం సపోర్ట్ చేస్తున్నారు? ఎలా డెకరేట్ చేసుకోవాలి బర్త్డే కి అట్లానా? అంతే. చాలు నాన్న, మ్యాగీ ఓకేనా? ఉడికిందా? బాయిల్ అవుతుందా? అంటే బాయిల్ అవడం నీకు కనిపించదు కాబట్టి చెప్తున్నా. సౌండ్ వస్తుంది. ఓ ఆయన ముక్కుని చెవుల్ని బాగా యూస్ చేస్తున్నాడు, కళ్ళకి గంటలు కట్టేసాడు కదా. చెయ్యి చూడు కరెక్ట్ గా వెళ్ళింది. అదే అంటున్నా, కనిపిస్తుందని మాకు అర్థమైపోయింది. మల్లయ్య బాబు చాలా చాలు చాలు చాలు. ఎప్పుడైనా కుక్ చేశారా మ్యాగీ ఒక్కసారి నా లైఫ్ లో? లేదు, చేశాను 2-3 సార్లు చేశాను. ఇంట్లో చేసావా శ్రీకు? ఇంట్లో చేయలేదు, నేను చదువుకునేటప్పుడు. ఇంట్లో ఎప్పుడు చేయలేదు, గుర్తులేదు నాకు నువ్వు చేసినట్టు. చదువుకునేటప్పుడు 2-3 సార్లు వంటలు, చికెన్, ఈ మ్యాగీ. మూత పెడదామా? మూత పెట్టినా బాగా సింక్ అయిందా లోపలికి? అంటే మునిగిందా? ఏంటన్నా అంటే మ్యాగీ మునిగిందానా? ఓకే. చాలా 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 అంటే తినేటప్పుడు ఎట్లా ఉంది, టేస్ట్ బాగుంది అని చెప్పాలి. 100 మార్క్స్ కి 100 కొట్టేయాలి అన్న ఇదిలో చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉంటుందో మ్యాగీ తిన్నాక చెప్తాం. ఒక టిష్యూ ఇస్తారా? షూర్. ఇంత కష్టపడుతున్నారు మా కోసం, ఇవ్వమా? థ్యాంక్ యూ. కార్ లో వచ్చేటప్పుడు నాకు ఏమొచ్చమ్ములు, అసలు నేను ఏం చెప్తాను, అసలు ఎవరన్నా తెరుస్తానా? ఏ నట సామ్రాట్ అనుకున్నారా మనసులో? ఛాన్స్ ఇట్లే అత మాట్లాడుతున్నావు అంటే కళ్ళు గంతులు కట్టారు కదా, అందుకే నోట్లో నుంచి ప్రవాహం వచ్చేస్తుంది. ఓకే. సో మ్యాగీ అయితే అయిపోయింది. శ్రీకు గారు అయిపోయిందా? అయిపోయినట్టే. ఓకే, చూద్దాం ఎట్లా ఉంటది ఏంటని. సో తీయండి మూత, తెలుస్తుందా? ఓకే ఓకే. ఏదో తక్కువైనట్టుందా ఎక్కువైనట్టుందా? ఎక్స్ప్రెషన్ ఏంటి అర్థం కావట్లా మాకు. ఏదో తగ్గినట్టే ఉంది, మీరు తిని చెప్పండి. ఓకే, ఇంకా ఇప్పుడు తీసేయొచ్చు. మ్యాగీ మొత్తం చేసేసారు, చేసేసారు కాబట్టి కష్టపడి. ఓకే తీసేయొచ్చు. అంతా కనిపించిందిలే, ఇప్పుడే చూస్తున్నా. కళ్ళ ముందే కదండి కళ్ళు తెచ్చాను. తీసే ముందు కళ్ళు మూసుకుని ఉండొచ్చు కదా. ఏంటి ఫ్రైడ్ రైస్ ఇది? లేదు లేదు లేదు, అలా మనం చేయకూడదు శ్రీకు గారు. మీరు చేసిన వెంటనే మీరే అంటే ఎలా? లేదు నాన్న, బాగా ఓల్డ్ క్లాస్ కుకింగ్ ఇది. సో ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఫస్ట్, ఎలా ఉందన్నది. బౌల్ లో తీసుకుందాం ఫస్ట్. మీరే చూస్తారు కదా, గెస్ట్ మీరు. వేయండి ఇందులో. గెస్ట్ మేమే, కానీ నా కుకింగ్ కి మీరు గెస్ట్. చాలండి. చాలు నాన్న, కొంచెం అంటే
ప్యాచ్ టెస్ట్ చేస్తాం కదా ప్రోడక్ట్స్ ని, అట్లా అది ఫస్ట్ టెస్ట్ చేసి చూద్దాం. నాకేనా? మీకే. మీ వైఫ్ కూడా ఇస్తేనే కదా తెలిసిద్ది టేస్ట్. ఓకే చూద్దాం నీ వంట. నీ ఫస్ట్ టైం మ్యాగీ, ఎప్పుడు ఇంతకు మ్యాగీ చేయలే. నీకు పెట్టలేదు. అదేలే పెళ్ళాక చేయలే ఎప్పుడు. ఓకే కదా? టేస్ట్ చేస్తున్నా. దండం పెట్టుకోండి, అంతా మంచిగా జరగాలి. సరే ఓకే, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. చూడడానికి అయితే చాలా బాగుంది. యా, కలర్ఫుల్ గా ఉంది. సో ఇది నా స్టైల్ ఆఫ్ మ్యాగీ అన్నమాట. నేను ఇంట్లో మ్యాగీ ఇట్లా వేస్తా, ఆవాలు ఎర్రగడ్డలు వేసి. బట్ కళ్ళు మూసుకుని చేశారు, సాల్ట్ అండ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో తెలీదు. తిని చెప్తా. నో 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 నో, చాలా బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వెల్ డన్ మై హస్బెండ్. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో ఇలాగే కళ్ళు మూసుకుని అన్ని వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇది ట్రాప్ అన్నమాట ఇదంతా. అంటే మీకు ముందు ట్రైనింగ్ ఇస్తారు కదా. నువ్వు కళ్ళు మూసుకొని ఎంత బాగా చేస్తావు అంటే, ఇంకా కళ్ళు తెచ్చుకొని ఇంట్లో ఎంత బాగా చేస్తావు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.